హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డీల్స్ ఎర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 2 ఇన్స్టెంట్ ఎర్నింగ్ యాప్స్ అయితే చెప్తాను. సో ఈ 2 ఇన్స్టెంట్ ఎర్నింగ్ యాప్స్ ఏంటంటే గైస్, మీకు 2 అప్లికేషన్స్లోనూ కూడా మీకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. అండ్ మీరు విత్డ్రా పెట్టిన వితిన్ సెకండ్స్లోనే మీకు పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు లైవ్లో చూసుకోవచ్చు పేమెంట్ అనేది. నేను 5-10 రూపీస్ అయితే విత్డ్రా అయితే తీసుకున్నాను. సో వితిన్ సెకండ్స్లో అయితే నాకైతే యూపీఐ విత్డ్రా అయితే అయిపోయింది అనమాట. సో ఇందులో మనకి పేమెంట్ మెథడ్స్ వచ్చేసి 2 యాప్స్లో కూడా మనకి యూపీఐ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే బ్యాంక్ అండ్ పేటిఎం కూడా ఉంటుంది. అది ఒక్కొక్క అప్లికేషన్లో బ్యాంక్ ఉంటుంది, ఒక అప్లికేషన్లో పేటిఎం కూడా ఉంటుంది అనమాట. సో ఈ 2 అప్లికేషన్స్ కూడా చాలా జెన్యూన్ అండ్ మీకు ఇన్స్టెంట్ పేమెంట్ అయితే ఇస్తాయి. సో చాలా జెన్యూన్ కాబట్టి సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ 2 అప్లికేషన్స్ అయితే పక్కా అయితే ట్రై అయితే చేయండి. చాలా ఈజీగా ఉంటుంది మనీ ఎర్నింగ్ కూడా. ఓకేనా? సో ఇంకేందుకు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. సో గైస్, ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. సో లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది అనమాట. అండ్ మన ఛానల్ కూడా కొద్దిగా గ్రో అవుతుంది. గ్రో అయిందంటే ఇంకా మంచి ఎర్నింగ్ అప్లికేషన్స్ అనేవి మీకోసం అయితే తీసుకొస్తాను అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ యాప్ సంబంధించిన అప్డేట్స్ కానీ అండ్ అలాగే వాటికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అయినా సో ప్రతి ఒక్కటి ఇక్కడ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట డైలీ కూడా. సో మీరైతే ఇక్కడైతే జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇందులో ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి ఈ గేమర్ అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది మన ప్లే స్టోర్లో ఉంటుంది. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మీరు లింక్ నుండి వెళ్తే ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుండి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కింద స్కిప్ అని ఉంటుంది కదా కింద. సో దాని మీద క్లిక్ చేసుకున్నారంటే మీకు స్కిప్ అయితే అయిపోతుంది. సో ఇందులో మనకి జీమెయిల్తో అయితే ఫస్ట్ లాగిన్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ జీమెయిల్ మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసి సో మీ ఏదో ఒక జీమెయిల్తో లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీకు వెంటనే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం చాలా రకాలుగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ యాప్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు సైన్ అప్ అవ్వగానే సో మీకు 99 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో దాని వాల్యూ అప్ టు 1 రూపీ అయితే ఉంటుంది. సో మరీ ఎక్కువైతే కాదు. సో పర్లేదు, 1 రూపీ దాని నుండి మనం అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో చాలా రకాలుగా మనం అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ బాగా ఇంప్రెషన్ వచ్చిందంటే ఫస్ట్ మనకి అప్పుడు రివార్డ్స్ అనే యాప్ ఉండేది కదా. సో దాంట్లోనే ఇందులో ప్లే టైం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ప్లే టైంలో ఏం లేదు, జస్ట్ ఇక మనకి గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఇక్కడ 3 గేమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ గేమ్స్లో మనం 1 మినిట్ స్పెండ్ చేస్తే మనకి 2 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ మనం 120 మీద క్లిక్ చేసినట్టయితే ఇది డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ నుండి మీరు ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు ఖాళీ టైంలో గేమ్స్ ఆడుకుంటారు కదా. సో అది ఆడేదేదో ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ గేమ్లో ఆడండి. ఓకేనా? ఈ గేమ్లో మీరు 1 మినిట్ కానీ స్పెండ్ చేసినట్టయితే సో మీకు 2 కాయిన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీరు ఎంత టైం అయితే ఈ యాప్లో గడుపుతారో సో అన్ని కాయిన్స్ అయితే మీకు యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ 3 యాప్స్ అయితే ఉన్నాయి. ఈ 3 యాప్స్ నుండి కూడా మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్ టాస్క్లు అనమాట. ఇది అన్నిటిలో ఉంటుంది. సో యాప్ టాస్క్ ఇక్కడ మనకి చాలా రకాల టాస్క్లు అయితే చూపిస్తూ ఉంటారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి యాప్స్ అయితే ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ యాప్స్ అయితే ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా ట్రాక్ అవుతుంది. నేనైతే గేమ్స్ కూడా యాడ్ చూశాను. సో గేమ్స్ మాత్రం చాలా ఇన్స్టెంట్గా ట్రాక్ అవుతుంది అనమాట. మనం అర్న్ చేసుకోగానే మన వాలెట్లోకి అయితే యాడ్ అయితే అయిపోతున్నాయి కాయిన్స్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే సో మనకి లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే గైస్, ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకి 546 కాయిన్స్, 22,000 కాయిన్స్ ఈ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఇందులో మీకు ఈజీగా ఏముందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూద్దాం. సో మనకి ఈజీగా ఉన్నాయి అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు డైమండ్ ట్రెజర్ అనేసి ఒక గేమ్ ఉంది. సో ఇందులో మనకు చూసుకున్నట్టయితే 5 లెవెల్స్ కంప్లీట్ చేసినట్టయితే సో 205 కాయిన్స్ అయితే వస్తున్నాయి. అండ్ 10 లెవెల్స్ చేస్తే 615, 15 చేసి ఈ విధంగా అప్ టు 40 లెవెల్స్ కానీ కంప్లీట్ చేసినట్టయితే మనకి 23,000 కాయిన్స్ అయితే వస్తున్నాయి కదా. ఓకేనా? సో దీని వాల్యూ వచ్చేసి దగ్గరగా 230 రూపీస్ అయితే ఉంటుంది. సో జస్ట్ మనం ఒక గేమ్ ఆడితే 230 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి జస్ట్ నార్మల్గా పెట్టించేసినా వాళ్ళు అయితే ఆడేసుకుంటారు. లేదంటే మీరే ఫ్రీ టైంలో ఉన్న సో మీ ఫ్రీ టైంలో గేమ్స్ ఆడుకున్నా మీకు మనీ అయితే వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి ఇలాంటి ఈజీగా ఉన్న చూసుకొని ఇక్కడ హార్డ్ అని అయితే ఉంటుంది. ఇలాంటివి అయితే వద్దనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు 50 లెవెల్స్, 1000 లెవెల్స్ అయితే ఉంది. సో మీరు ఈజీగా ఏమున్నాయి చూసుకోండి. అంటే చిన్న లెవెల్స్గా ఉన్నవి చూసుకోండి. సో వాటిలో మీరు కరెక్ట్గా ప్లే చేసుకున్నట్టయితే మీకైతే కాయిన్స్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వేస్ అనమాట. కింద చూసుకుంటే అవైలబుల్ సర్వేస్ అని అయితే ఉంది. సో ఇక్కడ మనకి 9 మినిట్స్ స్పెండ్ చేసినట్టయితే సర్వేకి 1700 కాయిన్స్ అయితే వస్తున్నాయి. అంటే 17 రూపీస్ వస్తున్నాయి. జస్ట్ ఒక సర్వే చేసినందుకు 17 రూపీస్ అయితే వస్తున్నాయి.
అండ్ అలాగే ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కాయిన్స్ అండ్ అవైలబుల్ సర్వీస్ ఉన్నాయి అనమాట. సో మీరు అవి వాటిలో పార్టిసిపేట్ చేసుకొని సింపుల్గా కాయిన్స్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైలీ చెక్ ఇన్ ఉంటుంది. సో ఈ చెక్ ఇన్ చేయాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ పక్కన వీడియోస్ అని ఉన్నాయి కదా, సో అవి 7 వీడియోస్ వాచ్ చేసినట్టయితే అప్పుడు మనకి చెక్ ఇన్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి స్పిన్ ఉంటుంది, జస్ట్ ఇక్కడ స్పిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి యాప్ టాస్క్లు లక్కీ డ్రా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి కాంటెస్ట్లో పెడుతూ ఉంటారు. సో దీంట్లో మనం జస్ట్గా ఫ్రీగా జాయిన్ అయిపోతే మనకి ఒకవేళ విన్ అయ్యామంటే 100 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతే గైస్ దీంట్లో మనకి. సో మళ్ళీ ఇక్కడ మనం ఏదైనా టాస్క్లు చేసాం, యాప్ టాస్క్లు కానీ సో లేదంటే సర్వీస్ కానీ చేసామంటే సో ఇక్కడ పక్కన స్క్రాచ్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ హౌ టు ఎర్న్లోకి వెళ్ళామంటే సో ఇక్కడ గేమ్ కానీ ప్లే టైంలో కానీ లేదంటే టాస్క్ కానీ ఏది చేసినా సో మనకి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ఇస్తారు. స్క్రాచ్ కార్డ్లో మనకి అప్ టు 100 కాయిన్స్ వరకు రావచ్చు. నాకైతే 18 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెఫరెండ్ అని ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ నేను కాయిన్స్ ఎర్న్ చేశాను కదా, సో నేను గేమ్ అయితే ఆడాను. సో మనకి కింద ఒక గేమ్ ఉంటుంది, ఇది మర్చిపోయాను. సో ఇక్కడ చూసుకోవచ్చు విన్ మోర్ అని ఉంది. సో ఇక్కడ విన్ మోర్ అని ఉంది కదా కింద. సో ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. మనకి బాటిల్ షూటర్ ఉంటుంది కదా, సో ఈ బాటిల్ షూటర్ కనుక మీకు వచ్చినట్టయితే సో చాలా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు సింపుల్గా గేమ్ ఆడుకొని ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో నేను ఎర్న్ చేసిన కాయిన్స్ చూపిస్తాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హిస్టరీలోకి అయితే వెళ్తున్నాను. సో ఈ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2, 3, 2, 2, 1 అని. సో ఈ విధంగా ఈ కాయిన్స్ అన్నీ కూడా నేను ఆ గేమే ప్లే చేశాను అనమాట. సో వెంటనే యాడ్ అయిపోతాయి. సో దాంట్లో ఏంటంటే మనం స్ట్రీక్ పోగొట్టుకున్న సో వరుసగా బాటిల్ని హిట్ చేస్తూ ఉండాలి. సో అలా చేస్తే మనకి ఎక్కువ కాయిన్స్, ఒక్క బాటిల్ని హిట్ చేసి మనకి 5 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఒకవేళ మీకు ఆ గేమ్ ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఒకసారి ప్లే చేసి చూడండి. ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం చాలా కాయిన్స్ అయితే అక్కడ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి రెఫరెండ్ అని ఉంటుంది అనమాట. సో మన రెఫరల్ నుండి జాయిన్ అయితే మనకి 5 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 20% ఆఫ్ ఎర్నింగ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో రెఫరెండ్ అని అయితే కూడా బాగుంది, చాలా బాగుంది. సో 5 రూపీస్ అంటే నార్మల్ కాదు. సో ఒకవేళ మీరు రెఫర్ చేసుకోవాలన్నా కూడా సో మంచిగా రెఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు రెఫరల్ లింక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనల్గా ఇందులో విత్డ్రా అనమాట. సో ఇందులో విత్డ్రా ఎలా తీసుకోవాలంటే సో రిడీమ్లోకి వెళ్తే వెళ్ళండి. సో రిడీమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పేటీఎం, యూపీఐ, రిడీమ్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే కేసు మీకు పేటీఎం ఉంటే కనుక సో డైరెక్ట్గా మీరు పేటీఎంకి అయితే వెళ్ళిపోండి. సో యూపీఐకి అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ పేటీఎంలో మనకి మినిమం విత్డ్రా 5 రూపీస్ ఉంటుంది. సో అది 500 కాయిన్స్. 10 రూపీస్ నెక్స్ట్ 10 రూపీస్ ఉంటుంది, 1000 కాయిన్స్. ఈ విధంగా మనం 500 రూపీస్ వరకు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో అది 50,000 కాయిన్స్, ఓకేనా. సో ఇక్కడ 10 రూపీస్కి 1000 కాయిన్స్. అదే మనం యూపీఐ చేయాలంటే 10 రూపీస్కి 1250 కాయిన్స్ అయితే పెట్టాలన్నమాట. సో అందుకే సో 250 కాయిన్స్ ఎక్స్ట్రా పెట్టాలి మనం యూపీఐకి విత్డ్రా తీసుకోవాలనుకుంటే. సో కాబట్టి సో ఒకవేళ మీకు పేటీఎం ఉంటే సో మెయిన్ పేటీఎంని అయితే ప్రిఫర్ చేయండి. సో ఒకవేళ పేటీఎం లేకపోతేనే అప్పుడు మీరు యూపీఐని అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో ఎందుకంటే కొన్ని కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఊరికే 250 కాయిన్స్ అంటే 2.5 రూపీస్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి సో మీకు పేటీఎం ఉంటే సో పేటీఎంలోనే డైరెక్ట్గా విత్డ్రా తీసుకొని అక్కడ నుండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి. సో ఇది గైస్ ఈ అప్లికేషన్ గురించి అయితే. సో సెకండ్ అప్లికేషన్ వచ్చేసి మనకి లూడో ఎంపైర్ అనమాట. సో దీని గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. సో నేను లాస్ట్ వీడియో అయితే చేశాను. సో అందులో నాకు బోనస్ 1000 రూపీస్ వరకు వచ్చింది. నాకు వచ్చిన బోనస్ మొత్తం కూడా నాకు గేమ్ ప్లేకి అయితే యూజ్ అయిందనమాట. నేను ఆ రోజు గేమ్ ప్లే చేసి కూడా చూపించాను. నా దగ్గర 400 బోనస్ ఉంటే సో ఆ 400 బోనస్ కూడా మొత్తం యూజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే 500 రూపీస్ బోనస్ ఇస్తున్నారు. సో కానీ అందులో 9 రూపీస్ మాత్రమే మనం డైరెక్ట్గా గేమ్ ప్లే చేయడానికి అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నాను. సో ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే కేసు మనకి సో సైన్ అప్ అవగానే మీకు 500 రూపీస్ అయితే వస్తాయి. సో దాంట్లో 9 రూపీస్ మాత్రం ప్లే చేయగలరు. సో నెక్స్ట్ ఆ 9 రూపీస్తో అర్న్ చేసుకుంటూ వస్తే సో మీకు 500 బోనస్ ఉంటుంది కదా. సో అందులో 2% ఆర్ 5% ఎంతో మీకు మెయిన్ దాంట్లో యాడ్ అవుద్ది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా వీళ్ళు మళ్ళీ మార్చేశారనమాట. చాలా వైరల్ అయింది యాప్ అనేది. అవగానే మొత్తం అయితే తీసి దొబ్బారు. సో కాబట్టి సో ఒకవేళ లూడో ఆడే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి బెస్ట్ అప్లికేషన్ అనమాట. సో పేమెంట్స్ అయితే చాలా అంటే చాలా ఇన్స్టెంట్గా ఇస్తుంది. సో ఇక్కడ నేను నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ట్రాన్సాక్షన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 510 రూపీస్ ఒకసారి విత్డ్రా పెట్టాను. సో నాకు ఇన్స్టెంట్గా అయితే వచ్చింది. నెక్స్ట్ 71 రూపీస్ పెట్టాను. సో ఇన్స్టెంట్గా వచ్చేసింది. సో ట్యాక్స్ అయితే ఏముండదు, డైరెక్ట్గా మీరు పెట్టినంత అమౌంట్ కూడా విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకోండి. సో ఇందులో ఒకవేళ మీరు రెఫరెండ్ అని చేసుకునే వాళ్ళు అయితే ఇందులో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇందులో కూడా జస్ట్ మీ ఫ్రెండ్ సైన్ అప్ అయితే 5 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు ఎన్ని రెఫర్ చేసుకుంటే సో అంత అమౌంట్ అయితే వస్తుంది. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి వచ్చే ఒక మంచి విషయం ఏంటంటే
మీరు రెఫర్ చేసే ప్రతి అమౌంట్ కూడా మనకి సో విన్నింగ్ బ్యాలెన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీరు రెఫర్ చేసి మళ్ళీ గేమ్ ఆడి అంత తలనొప్పి అయితే లేదు. సో లాస్ట్ వీడియోలో ఇది కూడా మిస్ అయ్యని చెప్పడం. సో డైరెక్ట్గా మీరు రెఫర్ చేశారనుకోండి, సో డైరెక్ట్గా మీకు విన్నింగ్ బ్యాలెన్స్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీకు 50 రూపీస్ అవుతుందో, 50 రూపీస్ అంటే మీరు ఒక 10 ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తారు. సో అప్పుడు మీకు 50 రూపీస్ అయిపోతుంది. సో 50 రూపీస్ అవగానే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీకు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. సో లేదు అనుకుంటే మీకు 100 రూపీస్ ఉంటే యూపీఐ ట్రాన్స్ఫర్ అయితే తీసుకోవచ్చు. సో చాలా అంటే చాలా జెన్యూన్ అండ్ చాలా ఇన్స్టెంట్గా వస్తుంది అనమాట మీకు పేమెంట్. జస్ట్ మీరు విత్డ్రా పెట్టగానే సో వితిన్ సెకండ్స్లో మీకు అయితే క్రెడిట్ అయితే అయిపోతుంది. మీకు బ్యాంక్ అయినా పర్లేదు, యూపీఐ అయినా పర్లేదు, చాలా ఇన్స్టెంట్గా వస్తుంది పేమెంట్. సో ఒకవేళ మీరు లూడో లవర్స్ అయితే, సో లూడో ఎక్కువగా ఆడుతున్నారు, మంచి జెన్యూన్ యాప్ కావాలనుకుంటే మాత్రం సో ఈ యాప్ అయితే కన్సిడర్ చేయండి. సో ఈ యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇది కేసు వీడియో గురించి అయితే సో రెండు కూడా చాలా బెస్ట్ అండ్ ఇన్స్టెంట్ పేమెంట్ యాప్స్. సో ప్రతి ఒక్కరూ ట్రై అయితే చేయండి. సో ఎవరు అయితే మిస్ అవ్వద్దు. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఏదో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ కొద్దిగా రీచ్ పెరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో ఇది కేసు వీడియో గురించి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.